కబుల్టన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ అబిడ్స్ గ్రాండ్ హోటల్ వెయిటర్లు రెచ్చిపోయారు. వచ్చిన కస్టమర్లపై తెగబడ్డారు. డిసెంబర్ 31 తేదీ అర్ధరాత్రి అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్లు దాడికి తెగబడ్డారు. కర్రలతో కస్టమర్లపై దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించారు. ఇన్స్పెక్టర్ అబిడ్స్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు యజమానిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో హోటల్కు నిప్పు పెడతామంటూ హెచ్చరించారు. హైదరాబాద్ అబిడ్స్ గ్రాండ్ హోటల్ వెయిటర్లు రెచ్చిపోయారు. వచ్చిన కస్టమర్లపై తెగబడ్డారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్లు దాడికి తెగబడ్డారు. కర్రలతో కస్టమర్లపై దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించారు. ఇన్స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు యజమానిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో హోటల్కు నిప్పు పెడతామంటూ హెచ్చరించారు. హైదరాబాద్ అబిడ్స్ గ్రాండ్ హోటల్ వెయిటర్లు రెచ్చిపోయారు. వచ్చిన కస్టమర్లపై తెగబడ్డారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్లు దాడికి తెగబడినట్లుగా తెలుస్తోంది. కర్రలతో కస్టమర్లపై దాడి చేసి గాయపరిచినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? పద్మ, ఈ అబిడ్స్ గ్రాండ్ హోటల్ అన్నది ఫేమస్ హోటల్. ఇది అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా అమ్మకాలు కొనసాగిస్తుంటారు. ఇట్లాంటి గ్రాండ్ హోటల్లో నిన్న రాత్రి 31వ తేదీ రాత్రి బిర్యానీ విషయంలో కస్టమర్లకును అక్కడ వెయిటర్లకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ జరిగిన నేపథ్యంలో వెయిటర్లు హోటల్ సిబ్బంది అందరూ కలిసి ఎవరైతే ప్రశ్నించారో ఆ కస్టమర్ల మీద కర్రలతో దాడి చేయడం జరిగింది. విచక్షణారహితంగా కస్టమర్లను కొట్టారు. అక్కడ మహిళలు కూడా ఉన్నారు. దాంట్లో మహిళల మీద కూడా దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన విషయం, అక్కడ గొడవ జరుగుతున్న విషయం పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ కి సమాచారం అందడంతో 10 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు చేరుకున్నారు అక్కడికి. ఈ సంఘటన ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. గ్రాండ్ హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ హోటల్ తగలబెట్టడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాజాసింగ్ స్పష్టమైన హెచ్చరికలు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా పంజగుట్టలో ఇట్లాగే హోటల్ వెయిటర్స్ దాడి చేయడం వలన ఒక యువకుడు మరణించిన సంఘటన విదితమైంది. సో హోటల్ ఇరానీ హోటల్స్ కానీ లేకపోతే ఇట్లాంటి పెద్ద హోటల్స్ నిర్వహించే వాళ్ళు కస్టమర్స్ ని ఈ విధంగా దాడి చేయడం అన్నది మంచిది కాదని చెప్పేసి రాజాసింగ్ కూడా పేర్కొనడం జరుగుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.